ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముందుకు సాగాలంటే ఇందులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పెదవి విప్పాలి. అది జరగాలంటే సమర్థులైన అధికారులు రంగంలోకి దిగాలి. ఇదే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని బలోపేతం చేసింది. 7 రోజుల కస్టడీలో అధికారులకు ప్రభాకర్ రావు సహకరించకపోవడం, దీంతో సిట్కు నూతన జవసత్వాలు కల్పిస్తూ హైదరాబాద్ సిపి సజ్జనార్ పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగేలా డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. ఇప్పటి వరకు సిట్ బృందంలో ఉన్న అధికారులు జూనియర్లు కావడం వల్ల సీనియర్ ఐపీఎస్లతో పాటు వివిధ అంశాల్లో నైపుణ్యం ఉన్న అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ప్రధానంగా 2 కోణాల్లో సాగుతుంది. ట్యాపింగ్ కు సంబంధించిన డిజిటల్ సాక్ష్యాధారాలను ఎందుకు ధ్వంసం చేశారు, ఎవరి ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారనేది ఒక కోణం. మావోయిస్టుల పేరిట జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, ప్రముఖ వ్యక్తుల ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేయడం కోసం ఎందుకు అనుమతులు తీసుకున్నారు, ఇలా చేయమని చెప్పింది ఎవరు, ట్యాపింగ్ జరిగిన తర్వాత ఆ సమాచారాన్ని ఆదేశాలిచ్చిన వారికి ఏ విధంగా అందజేసేవారు అనేది రెండో కోణం. ఈ రెండిటిలో ఎస్ఐబి కార్యాలయంలో డిజిటల్ సాక్ష్యాధారాలను ధ్వంసం చేయమని ఆదేశించింది నాటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అని ఈ నేరానికి పాల్పడిన డీఎస్పీ ప్రణీత్ రావు ఇప్పటికే అంగీకరించారు. ప్రభాకర్ రావును విచారించినప్పుడు సాక్ష్యాధారాలను ఎందుకు ధ్వంసం చేశారని ప్రశ్నించగా ఇది రొటీన్ వ్యవహారమేనని, తన ఉన్నతాధికారులు చెప్పినట్లు చేశానని ఆయన తెలిపినట్లు సమాచారం. అయితే అప్పట్లో ప్రభాకర్ రావుపై ఉన్నతాధికారిగా పనిచేసిన నిఘా విభాగం బాసును ఈ విషయమై వివరణ కోరినప్పుడు ఆయన మరో రకంగా సమాధానమిచ్చారని తెలుస్తోంది. అంటే ఇక్కడ ప్రభాకర్ రావు తప్పు చెప్పారా, ప్రభాకర్ రావును ఉన్నతాధికారి కాకుండా మరెవరైనా ఆదేశించారా అనే విషయాలను ఇప్పటి వరకు సిట్ తెలుసుకోలేకపోయింది. అలాగే నాటి ప్రతిపక్ష నేత, నేటి సీఎం రేవంత్, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఇతర ముఖ్యుల ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేయమని ఆదేశించింది ఎవరనే కోణంలో సిట్ బృందం విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం ఈ విషయాన్ని నూతన సిట్ బృందం సీరియస్ గా పరిశీలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.